ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్, ఐఐటి, జేఈఈ, నీట్ అడ్మిషన్ ఓపెన్. మీకు నేను ఒక వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి. చూసారు కదా, ఏం అర్థమైంది ఆ వీడియోలో? ఫ్యాన్ల చుట్టూ ఇనుప చువ్వలు ఎందుకు బిగించారని డౌట్ పడుతున్నారు కదా. ఆ విషయం మీకు తెలిస్తే కంగారు పట్టమే కాదు, మనసు విలవెల్లాడిపోతుంది కూడా. ఫ్యాన్లకు ఉరివేసుకుని విద్యార్థులు చనిపోకుండా ఆ గ్రిల్స్ బిగించారు. ఇది నమ్మాల్సిన చేదు నిజం. ఇలా చేస్తున్నారు అంటే అసలు విద్యార్థులు ఎంతలా ప్రాణాలు వదులుతున్నారో ఇక్కడ మనకి ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఎక్కడో కాదు, దేశంలోనే కోచింగ్ హబ్గా పేరుగాంచిన రాజస్థాన్ కోటాలోని హాస్టల్ గదుల పరిస్థితి ఇది. విద్య నేర్పే ఆలయాల్లా ఉండాల్సిన ఆ గదులు ఇవాళ ఇనుప బోనులను తలపిస్తూ ఉన్నాయి. ఫ్యాన్లకు గ్రిల్స్ పెట్టడం అంటే మనం ప్రాణాలను కాపాడుతున్నట్లా, లేక సమస్య మూలాలను వదిలేసి మన వైఫల్యాలను ఆ ఇనుప చువ్వల వెనక దాస్తున్నట్లా? మన దేశంలో సగటున రోజుకి 28 నుంచి 35 మంది విద్యార్థులు తనుజాలిస్తున్నారు. గత 10 ఏళ్లలో సాధారణ ఆత్మహత్యల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే రెట్టింపవడం కలవరపరిచే విషయం కదా. రాజస్థాన్లోని కోటా నగరం ప్రధానంగా ఇంజనీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షల కోచింగ్కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా దేశం నలుమూలల నుండి లక్షలాది మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతారు. అయితే ఈ కోచింగ్ హబ్లో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మనం చూస్తే 2023లో అత్యధికంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కోటాలో నమోదైన అత్యధిక సంఖ్య. 2025 మే నాటికి కోటాలో 14 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. పూర్తి గణాంకాలు విశ్లేషిస్తే ఈ లెక్కలు ఇంకా చాలా ఎక్కువనే. నీట్, ఐఐటి, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఒత్తిడి, మానసిక ఆందోళన మరియు కోచింగ్ సెంటర్లలోని తీవ్ర పోటీ విద్యార్థులు చనిపోవడానికి ప్రధాన కారణాలు. తక్కువ మార్కులు వస్తాయేమో అనే భయం, పరీక్షల్లో ఫెయిల్ అయితే సమాజం ఏమనుకుంటుందో అన్న ఆందోళన, లక్షలాది రూపాయల విద్యా రుణాల భారం, వీటన్నింటికీ తోడు కన్నవారి నుంచి దొరకని మానసిక మద్దతు. ఈ కారణాలే ఆ పసి ప్రాణాలను ఉరితాడు వైపు నడిపిస్తున్నాయి. ఇలా చనిపోతున్నారని విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించడానికి రాజస్థాన్ ప్రభుత్వం మరియు కోచింగ్ సెంటర్లో హాస్టల్ గదుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయటం, కౌన్సెలింగ్ వంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. కానీ ఇవి కోచింగ్ సెంటర్లలో ఆత్మహత్యలను మాత్రమే ఆపగలుగుతాయి. పూర్తి స్థాయిలో వీటికి అడ్డుకట్ట వెయ్యాలి. అందుకు ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతూ ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం కొన్ని కీలకమైన అడుగులు కూడా వేసింది. వీటి గురించి ప్రతి విద్యార్థి మరియు తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అందులో మొదటిది మనోదర్పణ్. ఇది విద్యార్థుల పలిట ఒక లైఫ్ లైన్ వంటిది. విద్యార్థులు తమ మనసులోని బాధను, ఆందోళనను పంచుకోవడానికి 8484400632 అనే 24/7 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందంటే ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. దీంతో పాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీని కూడా రూపొందించారు. 2030 నాటికి దేశంలో ఆత్మహత్యల రేటును 10% తగ్గించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఈ వ్యూహం పనిచేస్తోంది. అలాగే మానసిక సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపేందుకు టెలిమానస్ అనే నెట్వర్క్ అండగా నిలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ సేవల ద్వారా 34 లక్షల మందికి పైగా సహాయం అందడం విశేషం. చివరిగా పాఠశాల స్థాయిలోనే మార్పు తీసుకురావడానికి ఉమ్మీద్ మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను ఉపాధ్యాయులు ముందే గుర్తించేలా వారికి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఈ చర్యలన్నీ విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి వారికి భరోసానివ్వడమే లక్ష్యంగా సాగుతూ ఉన్నాయి. ఫ్యాన్లకు గ్రిల్స్ బిగించి వారిని కాపాడుకోవాల్సిన పరిస్థితి రావడం మన నాగరికతకే సిగ్గుచేటు. విద్యార్థులకు కావాల్సింది ఇనుప చువ్వల భద్రత కాదు, వారి ఓటమిని కూడా ప్రేమించే తల్లిదండ్రుల భరోసా, ఒత్తిడి లేని విద్యా విధానం. గుర్తుంచుకోండి, పరీక్షల్లో మార్కులు జీవితాన్ని అస్సలు నిర్ణయించవు. ప్రాణం ఉంటేనే కదా పథకాలు సాధించేది. మన పిల్లలను బతకనిద్దాం, ఆ తర్వాతే చదవనిద్దాం.